ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము ఇర్మియా 9వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఈ వచన భాగాల్లోని మాట యెహోవా సెలవిస్తున్న మాట, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. ధనం కలిగిన వాడు తన ధనాన్ని బట్టి అతిశయింపకూడదు. ఇది నిజంగా సాధ్యమయ్యే పని అంటారా? కొంత జ్ఞానము కలిగి ఉన్నవారు, నాకన్నా తెలివైన వాడు గొప్పవాడు మరొకడు లేడు అంటూ ఎంతగానో విర్రవీగిపోతాం. అంటే సంపాదించుకున్న జ్ఞానం పైనే ఆధారపడ్డ వారముగా అది నా జీవితంలో ఎంతో గొప్పది అంటూ బ్రతికేస్తాం. జ్ఞానం ఎంతవరకు సంపాదించుకోగలవు? నీకన్నా మించిన జ్ఞానం దేవుని సన్నిధానంలో ఉన్నదన్న మాట గ్రహించగలుగుతున్నామా? చాలాసార్లు అందరికన్నా నేను తెలివైన వాడనంటూ తక్కువ చేస్తాం. ఎప్పుడైతే మనం సంపాదించుకున్న జ్ఞానం మీద, ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన జ్ఞానం పైన ఆధారపడకుండా, ఈ జ్ఞానము నాదే, ఈ తెలివి నాదే అంటూ ఒకవేళ మనము దానిపైన ఆధారపడ్డప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఇతరులను చాలా చులకనగా చూస్తాం. ఇతరులను చులకనగా చూడడం అంటే మనము దేవుని సన్నిధానంలోని ప్రేమను వ్యక్తపరచకుండా బ్రతుకుతున్న వారముగా మిగిలిపోతాం. ఈ తర్వాత ఆ కింది మాటలోకి వస్తే, ధనవంతుడు ధనాన్ని బట్టి అతిశయింపడానికి వీల్లేదు. ధనము సంపాదన ఎక్కడి నుండి వస్తుంది? నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీ బ్రతుకులో నువ్వు కొనసాగుతున్న ఈ జీవితంలో అన్ని సమకూర్చి నిన్ను నడిపిస్తున్నది ఎవరు? ఎంత ధనం సంపాదించినా ఒకవేళ ఆరోగ్యం పాడైనప్పుడు నువ్వు సంపాదించిన ధనము కూడా సరిపోదు. నీ ఆరోగ్యాన్ని కాపాడి కావలసినవన్నీ అందించి సురక్షితంగా నిన్ను నడిపిస్తున్న ఆ యేసయ్య పైన ఆధారపడ జీవితంగా ఉంటున్నామా? ఐశ్వర్యము ఆయన ఇచ్చు దానమని, ఐశ్వర్యము ఆయన మన కొరకై ప్రతిదీ వర్షింపజేస్తూ మన బ్రతుకుల్లో నిలబెట్టి నడిపిస్తున్నాడన్న మాట జ్ఞాపకం ఉన్నదా? అట్టి విధంగా జ్ఞాపకం ఉంటే నీవు నీ ధనం పైన అతిశయపడే వారముగా ఉండం. చాలాసార్లు మనకు చుట్టూ ఉన్న మన బంధువులను బట్టి, స్నేహితులను బట్టి మనము అతిశయపడతాం. ఏ విధంగా అతిశయపడతామంటే, ఒకవేళ మన వారు ఎవరైనా ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడు వారు నావారు అంటూ చెప్పుకొని అతిశయపడతాం. ఒక మాట, ఆ అధికారం కలిగిన వారు లేదా ఆ ధనం కలిగిన వారు నీవారంటూ చెప్పుకొని తిరుగుతున్న వారు ఇంతవరకు నీకు ఎంత మట్టుకు సహాయకరంగా ఉన్నారో ఒకసారి ఆలోచించి చూడు. సృష్టికర్త అయిన వాడు నిన్ను నిలబెట్టి నడిపిస్తూ ఉంటే నీ అతిశయం ఆయన పైన లేకుండా, ఆయనను ఉన్నతంగా నువ్వు నీ హృదయంలో దాచుకోకుండా ఎవరెవరిపైనో అతిశయపడతాం. మనకున్న దానిపైన అతిశయపడతాం. అట్టి వాటిని మనం కలిగి ఉంటే దేవుని ప్రేమను వ్యక్తపరచము. మనం పతనావస్థలోకి వెళ్తాం. అనేకుల ముందు మనము పడిపోయిన వారం అయిపోతాం. ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయపడ్డాడు, చాలా గొప్పగా బతికినాడు. కానీ తన మరణమైనప్పుడు ఎక్కడున్నాడు? తన మరణమైనప్పుడు నరకంలో ఉన్నాడు. ఏమీ లేని వాడిగా ఉన్నాడు. కానీ దేవుని యందు నమ్మకమైన వానిగా ఉన్న లాజరు ఏమయ్యాడు? పరలోక రాజ్యంలోకి చేర్చబడ్డాడు. మన యొక్క బ్రతుకు ప్రయాణంలో నువ్వు దేనిపైనైతే ఆధారపడతావో ఆ ఆధారపడడానికి కారణభూతుడు ఎవరు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనము ఇతరుల అధికారం పైన ఆధారపడడానికి వీల్లేదు, ఇతరుల ధనానిపైన ఆధారపడడానికి వీల్లేదు, లేదా మనకున్న అధికారం పైన కానీ, మనకున్న ధనం పైన కానీ, మనకున్న జ్ఞానం పైన కానీ ఆధారపడకుండా వాటిని ఇచ్చిన దేవుని పైన ఆధారపడగలిగే స్థితిలో ఉండాలి. ఆ కింది వచనానికి వస్తే 24వ వచనం చదువుతున్నాను. అతిశయించువాడు
దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొన్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆ దేవుడే నాకు చక్కటి దీవెన ఆశీర్వాదంగా ఉన్నాడు అని ఆయన యందు అతిశయించగలిగితే ఆయన మన యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆయన్ను ఆనందపరిచే వారముగా మనం ఈ లోకంలో బ్రతకగలిగితే ఇతరులు అనేకులు మనల్ని బట్టి సంతోషంగా ఉంటారు. మనం ఇతరులకు సంతోషకరంగా నిలబడతాం. మన ఆనందం సంతోషాన్ని మనకు స్వార్థపూరితమైన వాటిల్లో వెళుతూ ఉంటే ఎక్కడ మనము నిలబడే వారముగా అసలు ఉండము. జ్ఞానానికి కారణభూతుడెవరు? ధనానికి కారణభూతుడెవరు? నీ ఆనందానికి కారణభూతుడెవరు? నిన్ను నిలబెట్టి ఇంత చక్కటి స్థితిలో నిలబెట్టడానికి కారణం ఎవరు? ఈ మాటను జాగ్రత్తగా పరిశీలించి వెతకగలిగి ఇది నా దేవుడు నన్ను నిలబెట్టినాడు అంటూ ఆయన పైన ఆధారపడ్డప్పుడు, ఆయన యందు అతిశయించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించే వానిగా ఉన్నాడని ఇక లేఖనాలు సెలవిస్తున్నాయి. మన యందు సంతోషించడం అంటే ఇంకా గొప్ప దీవెనలు ఇస్తాడని. మనం ఆయన యందు ఆనందిస్తూ ఉంటే ఇంకా అనేకమైన మేళ్లతో నింపి నడిపిస్తాడు. ఈ ఉదయకాలం ఆయన యందు అతిశయపడే వారముగా మన బ్రతుకులను కొనసాగిద్దాం. మనకున్న జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బలగాన్ని బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి అతిశయపడే వారంగా కాకుండా నన్ను రూపించిన నా దేవుడు నా వెంట ఉన్నాడు. ఆ కలువరి శిలువలో నా కొరకే రక్తాన్ని కార్చి ఈ దినము అనుభవిస్తున్న ఈ సంతోషాలకు, ఆనందానికి కారణభూతుడు నా యేసయ్యే అంటూ ఆయన పైన అతిశయపడుతూ, ఆయన యందు అతిశయపడుతూ ఈ జీవితాన్ని అనేకుల ముందు నమ్మకంగా కొనసాగిద్దుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. అతిశయపడే జీవితం నీ అందే నా తండ్రి మాకున్నది. నీ నామాన్ని బట్టి అతిశయపడే వారముగా మమ్మల్ని నిలబెట్టు దేవా. నీవిచ్చే ఈవులను బట్టి నా తండ్రి నాయన పొందుకున్న తరువాత నాయన మాకున్న ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మేము అతిశయపడే వారంగా కాకుండా యేసయ్య నా తండ్రి కేవలం నీ పైన మాత్రమే ఆధారపడి కొనసాగే జీవితాలుగా నిలబెట్టండి. నీవిచ్చే గొప్ప స్థితిని బట్టి మేము అతిశయపడే వారముగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి బలహీనతలు ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ యొక్క సన్నిధానంలోని ఈవులతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు. నిన్ను కలిగి అతిశయపడుతూ నీ నామాన్ని బట్టి ముందు కొనసాగుతున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. అట్టి బిడ్డలను దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపండి. ఇంకా మంచి జ్ఞానముతో నా తండ్రి, ఇంకా మంచి ఉన్నతమైన వృద్ధితో దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి ఈ చిన్ని వాక్యాన్ని హృదయంలో దాచుకొని నాయన వారి ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.